శ్రద్ధ కలుగుతుంది. తద్వారా మనం సాధన చేయడానికి మన మనసు ఏకాగ్రత ఏర్పడుతుంది. బగలాముఖి సాధన. అసలు ఈ అమ్మవారిని సాధన చేయడం వల్ల, పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, మనం జీవితంలో ప్రతిరోజు చెప్తున్నాం ఆవిడ స్తంభన విద్య అని. మనని పట్టి పీడిస్తున్నటువంటి ఒక గ్రహ దోషాలకి ఊరికే వెళ్ళి కాలసర్పదోషం అండి, నేను ఆ గుడికి వెళ్ళాను, ఈ దానాలు చేశాను, ఆ దానాలు ధర్మాలు అవన్నీ చేశాను, నాకు ఫలితం లేదు. నెక్స్ట్ ఏలినాడు శని, అష్టమ శని, ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఒక గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రహాలకు సంబంధించి కుంభకోణం కూడా వెళ్ళానండి. కుంభకోణంలో ప్రతి దేవాలయానికి సంబంధించి అక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ముఖ్యంగా గ్రహాలకు కూడా సపరేట్గా దేవాలయాలు ఉన్నాయి. ఏ గ్రహానికి బాగోలేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన అన్నీ కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా చేశానండి. అయినా కూడా నాకు రిజల్ట్ లేదు అనుకున్నటువంటి వాళ్ళు, ఇక మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఆ వ్యాపారానికి అడ్డు వస్తున్న శక్తులు ఏమున్నాయో వాటిని అధిగమించడానికి, మీరు ఉద్యోగంలో ఉన్నారు, పై అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మీ పైన కస్సు బుస్సు అంటూ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ పైన నిందలు, ఆరోపణలు, కుట్రలు, కుతంత్రాలు, హింసలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు బగలాముఖిని ఆశ్రయించాల్సిందే. మీరు చేసేటువంటి ఒక భూ సంబంధమైనటువంటి ఒక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇతరత్ర అంశాలు, అందులో సక్రమైనటువంటి ఒక ఫలితాలు రావాలి, అప్పుడు బగలాముఖిని ఆరాధించవలసిందే. ఇకపోతే మీ ఇంట్లో సిరి సంపదలు, బంగారం, ఐశ్వర్యం ఇవన్నీ రావాలి, స్వర్ణాకర్షణ రాజమాతంగి, స్వర్ణాకర్షణ కాలభైరవ సహితముగా బగలాముఖి మూలమంత్ర అనుష్ఠాన క్రమం ఇది చేయాలి. భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబంలో మరి ఉదయం లేచింది మొదలుకొని అప్రశాంతమైన వాతావరణం, మాట్లాడితే గొడవలు, వాటన్నిటిని అధిగమించాలి. తప్పకుండా అమ్మను ఆశ్రయించాలి. బాగానే ఉందండి. ఇంతకుముందు ఎవరైనా ఆశ్రయిస్తే ఏం జరిగాయంటే, మీరు బగలాముఖి ఆరాధన చేసిన తర్వాత మీ జీవితాల్లో ఎంతమంది ఉపాసన పరులు, ఎంతమంది సాధన చేస్తే మీకు కలిగినటువంటి ఒక ఫలితం నేను చెప్తున్నది నిజమే అనిపిస్తే కింద కామెంట్లలో తెలియచేయండి. గురువుగారు మీరు చెప్తున్నది మొత్తం ట్రాష్, బగలాముఖి ఆరాధన వల్ల నాకు ఎలాంటి ఫలితం నేను చేసినా రాలేదు అనుకుంటే నేను ఇంకెప్పుడు బగలాముఖి అమ్మవారి గురించి మాట్లాడను. చాలా విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికమైన విషయాలలో, ప్రతి విషయాలలో కూడా మానవుడి యొక్క సహజ లక్షణం ఏమిటంటే, ప్రతిదీ కూడా తాను అనుకున్నది జరగాలనుకుంటూ ఉంటాడు. తాను అనుకున్నటువంటి ఒక అంశాలలో అది జరగనప్పుడు పగ, ద్వేషం, దాని ద్వారా హింసకు పాల్పడేటువంటి ఒక ఆలోచనలు రావటం, వీటన్నిటిని అరికట్టి సమాజం నుండి ఎటువంటి సమస్యలు రాకుండా, ఇతని ద్వారా, సాధకుడు ద్వారా మళ్ళీ సమాజానికి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ దశమహావిద్యలలో బగలాముఖి ఆరాధన ఎంతో విశిష్టమైనటువంటిది. కాబట్టి బగలాముఖి సాధన వల్ల ఒకరి జీవితంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు. మాట్లాడి కాలు బయట పెట్టాడు అంటే సమస్యల వలయం. ఘటోద్గజుడు సినిమాలో పాపం బ్రహ్మానందం గారు గడియారం పెట్టుకోగానే ఆ బాల్ వచ్చి ఏ విధంగా వెంటబడుతుందో, బయట కాలు పెట్టాడా సమస్యల వలయంలోకి వెళ్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న ప్రశాంతత లేదు. అలాంటి వ్యక్తి తన జీవితంలో బగలాముఖి సాధన మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో ఇవాళ ఈ స్వర్ణదేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ఈ ప్రాజెక్ట్లో తాను ముఖ్య ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిగా మారాడు అంటే అది బగలాముఖి ఉపాసన వల్ల జరిగిన అద్భుతం. అది స్వర్ణాలయం ప్రతిష్ఠ సమయంలో నేను తెలియచేస్తాను ఆ వ్యక్తి పేరు.